మామూలుగా ఒక కొడుకు ప్రయోజకుడైతే తండ్రి చాలా చాలా ఆనందపడతాడు. దానిని పుత్రోత్సాహం అంటారు. కానీ ఈరోజు లొకేషన్ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంత ఆనందపడుతున్నారో కానీ అంతకు మించిన ఆనందం ఏపీలో ఉన్నటువంటి ప్రజలు ఇక టీడీపీ వాళ్ళైతే ఊహించనంత సంతోషం వాళ్ళలో ఉంది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. సింపుల్గా చెప్తారు. ఈరోజు చంద్రబాబు నాయుడు అనే పేరు వినగానే మనకేం గుర్తుకొస్తుంది? డెవలప్మెంట్, టెక్నాలజీ. అట్ ది సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటే అసలు వరల్డ్ క్లాస్ సిటీస్ అన్నవి ఆయన పరిపాలనలో ఉన్నటువంటి నగరాల్లో కనిపిస్తాయి. ఏది? రోడ్లు కానీ, బ్రిడ్జ్లు కానీ, అండర్ పాస్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ, లైక్ ఈవేలు. ఇక డెవలప్మెంట్ అన్నప్పుడు ఏం చేస్తారు? ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులతో చర్చలు జరిపి, టాప్ మోస్ట్ కంపెనీ సీఈఓలతో డిస్కషన్స్ నడిపి, ఆ తర్వాత ద బెస్ట్ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్ కుదుర్చుకొని, ఎంఓఏలు కుదుర్చుకొని అతను పెట్టుబడులు తీసుకొస్తారు. ఇలా హైదరాబాద్ ఒక మహానగరం, సైబరాబాద్ ఒక మహానగరం ఏ రేంజ్లో ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు లోకేష్ తండ్రిని మించిన తనయుడిగా, నాయుడిని మించిన కొడుకుగా పెట్టుబడుల వేటలో రికార్డుల మీద రికార్డు నెలకొల్పుతూ ఉన్నాడు. మొన్ననే వైజాగ్లో పెట్టుబడుల సదస్సు జరిగింది. కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. దాని ప్రకారం ప్రవేళ అవి గనక స్టార్ట్ అయితే ఏదైతే 5 నిరుద్యోగ వృత్తి 20 లక్షల ఉద్యోగాల కల్పనన్నారు. ఈజీగా 20 లక్షల ఉద్యోగాల కల్పన 2027 నాటికి అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మొన్న మధ్యన లోకేష్ వచ్చేసి ఏం చేశారు? సింగపూర్ పర్యటన. ఈలోపు మన లోకేష్ సింగపూర్ పర్యటన అంతే. ఈలోపు మన చంద్రబాబు ఏం చేశారు? దుబాయ్. అతను మరల తండ్రి కొడుకులలో లండన్లో పర్యటనలు. ఇలా చెప్పుకుంటూ పోతే పోటాపోటీకి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క లోకేష్ అసలు సమయం కుదిరినప్పుడల్లా కూడా విదేశాలకు వెళ్తున్నారు, పెట్టుబడులు పట్టుకొస్తున్నారు. ఇప్పుడు లోకేష్ ఏం చేశాడు? ఆల్రెడీ పెట్టుబడులకు సంబంధించి నిన్న మొన్న వచ్చేసి గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి హైదరాబాద్లో జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా ఎక్స్పాన్షన్ కోసం అన్నట్టు, కొత్త కంపెనీలు వచ్చేసి కొత్తగా స్టార్ట్ చేస్తామన్నట్టు ఇలా పెట్టున్నారు. ఆల్రెడీ మొన్న వైజాగ్లో జరిగిన దానిలోనే శ్రీ సిటీ, ఇక్కడ మన చిత్తూరు జిల్లా, మన శ్రీ సిటీ అన్నప్పుడు రాయలసీమ ఏరియా. ఓకే, ఆ నెల్లూరు, చిత్తూరు, తిరుపతి మొత్తం కంబైండ్ అన్నట్టు అక్కడ ఆల్రెడీ పెట్టుబడులు ఉండి మళ్ళీ ఎక్స్పాన్షన్కి అన్నారు. తర్వాత అమరావతిలో వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి అనుకున్నప్పుడు ఇక్కడ క్షమించాలి, వర్డ్ కరెక్ట్గా సింక్ అవ్వట్లేదు. ఇలా మెయిన్ అమరావతిలో వచ్చేసి క్వాంటమ్ కంప్యూటింగ్. ఓకే, సో క్వాంటమ్ వ్యాలీ లైక్ ఆవేలో. తర్వాత చూసుకుంటూ ఉన్నప్పుడు వైజాగ్ సంబంధించి డేటా హబ్. ఆ తర్వాత చెక్ చేస్తూ ఉన్నప్పుడు మన వైజాగ్ చుట్టుపక్కల వచ్చేసి ఫార్మల్ ఎడిట్ చూసుకుంటున్నప్పుడు మెట్టెక్ జోన్లో కానీ, ఆ తర్వాత అనకాపల్లి దగ్గర కానీ, పరవడ దగ్గర కానీ అసలు ఎక్స్ట్రాడినరీ వేలో. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ గూగుల్ డేటా సెంటర్కి అనుబంధంగా మరికొన్ని డేటా సెంటర్లు వస్తున్నాయి. వీటితోడు రిలయన్స్ వాళ్ళు బయోగ్యాస్ సంబంధించి ప్లాంట్లు, రెన్యూవబుల్ సంబంధించి ప్లాంట్లు, ఎన్టీపీసీ ఎక్స్పాన్షన్, ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశంలో పెట్టుబడులకి స్వర్గధామంగా ఏపీ ఉందన్న విషయం అందరికీ అర్థమైపోయింది. కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో అమరావతి ఎక్స్ట్రాడినరీగా ఆల్రెడీ డెవలప్ అవుతూనే ఉంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే డ్రోన్ సిటీ, తర్వాత క్వాంటమ్ వ్యాలీ, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, డేటా సెంటర్స్, శ్రీ సిటీ ఎక్స్ట్రాడినరీ వేలో మన వాళ్ళు దూసుకుపోతూ ఉన్నారు. ఈవెన్ ఇస్రోస్లో గతంలో పనిచేసినటువంటి వాళ్ళు కూడా మన సలహాదారులుగా ఉన్నారు. భారత్ బయోటెక్ వాళ్ళు సలహాదారులుగా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇండియాలో టాప్ మోస్ట్ ఎవరైతే ఎమినెంట్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఏపీకి సలహాదారులుగా ఉండబట్టి వాళ్ళ కంపెనీ ఎక్స్పాన్షన్స్ కావచ్చు, వారికి తెలిసినట్టు వారితో వచ్చేసి ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇవన్నీ అక్కడ చేస్తూనే ఉన్నారా. ఇప్పుడు లోకేష్ ఏం చేశాడు? నాన్నగారు నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తాను ఒక్కడనే అన్నాడు. ఓకే, గో హెడ్ అన్నారు. ఎందుకు? లోకేష్ ఆల్రెడీ గతంలో క్లారిటీ ఇచ్చాడు. అయ్యా వైసీపీ వాళ్ళు, మేము మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం, పెట్టుబడులకు సంబంధించి మీకు ఎవరైనా తెలుసు ఉన్నారా? తీసుకురమ్మని చెప్పండి. మీరు కూడా వస్తారా? మాతో కూడా రండి, వెళ్దాం, ఆహ్వానిద్దాం, తీసుకువద్దాం, ఏపీని డెవలప్ చేసుకుందాం. ఓకే, అంతే తప్ప మాకేదో మీరు సలహాలు ఇస్తే మేము తీసుకోవట్లేదు అన్నట్టు మీరు అస్సలు అనుకోవద్దు. మీరు సలహాలు ఇవ్వండి, వీలైతే మాతో పాటు రండి, పెట్టుబడులు తీసుకొని వద్దాం. అలా అనేసరికి వైసీపీ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఏపీకి సంబంధించి పెట్టుబడులు ఏవైతే వస్తున్నాయో అసలు క్రాస్ చెక్ చేస్తూ పోతే జగన్ హయాంలో వాటిలో 1-2 కదా కనీసం వాసన కూడా ఎక్కడ మనకు రాలా. ఎవడన్నా వచ్చినా
దానిని వీళ్ళు తాలింపేసి కంపుకం చేసి పెట్టేశారు వైసీపీ వాళ్ళు. సో లోకేష్ సంబంధించి వంక పెట్టలేకపోతున్నారు. ఎందుకు మొన్న వచ్చేసి ఆయన పర్సనల్ టూర్లు మొత్తం ప్రభుత్వ డబ్బుతో విమానాలు అన్నారు. క్రాస్ చెక్ చేస్తే రైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్ట్ కింద అప్లై చేస్తే లోకేష్ ఏ పర్యటనలు చేయని ఆయన సొంత డబ్బుతోనే విమానాలు నిలుస్తున్నాడు. రాష్ట్రానికి సంబంధించి కూడా ఏవైతే పనులు ఉన్నాయో అవి కూడా ఆయన సొంత డబ్బులతో విమానాలు నిలుస్తూ ఉన్నాడు. వంక పెడతానికి లేకుండా అయిపోయింది. ఇప్పుడు లోకేష్ అమెరికాలో ఏకంగా ఎన్విడియా టెక్నాలజీలో దూసుకుపోతున్నటువంటి దిగ్గజమాలు అండ్ గూగుల్, తర్వాత శంతను నారాయణ వాళ్ళకి సంబంధించేసి ఫైజర్ కంపెనీతో ఫార్మా రిలేటెడ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు, తర్వాత వచ్చేసి ఇంటెల్ సంస్థ, ఇప్పుడు వచ్చేసి కాలిఫోర్నియాలో కానీ ఆ చుట్టుపక్కల మిగతా రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఉన్నప్పుడు శాంటా క్లాజా, శాన్ ఫ్రాన్సిస్కో మెయిన్ సిటీస్ ఏవైతున్నాయో ఎక్కడైతే ఈ టెక్నాలజీ సంబంధించిన హబ్బులు ఏవైతున్నాయో అక్కడ టాప్ మోస్ట్ కంపెనీలలో మన భారతీయులు సీఈఓలుగా, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వారందరితో కలుస్తున్నాడండి. అసలు ఇది నేను ఊహించలేదు. నార్మల్గా ఫారిన్ కంపెనీస్తో వెళ్ళి మాట్లాడి డీల్స్ ఇచ్చుకుని వస్తున్నాడని అనుకున్నా. ఆయన వెళ్ళిన ప్రతి చోట క్రాస్ చెక్ చేస్తే ప్రతి చోట భారతీయులు అక్కడ సీఈఓ గాను, సిటీఓ గాను, ఏదో ఒక టాప్ మోస్ట్ డెసిగ్నేషన్ వైస్ ప్రెసిడెంట్ గాను ఉంటూనే ఉన్నారు. ఓ పక్క భారతీయులు అండ్ వెళ్ళినాడు భారతీయుడు. పెట్టుబడులను ఎక్కడ ఆహ్వానిస్తున్నాడు? ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఎవరు ఉన్నారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అన్నప్పుడు ఇప్పుడు ఎవరైతే సీఈఓలుగా, సిటీఓలుగా ఉన్నారో వీరికి సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చంద్రబాబు నాయుడు బాగా క్లోజ్. సో ఆటోమేటిక్ వీళ్ళు ఒక ప్రపోజల్ తీసుకొని ఇలా లోకేష్ వచ్చాడు, ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, ఏపీకి సంబంధించిన వ్యక్తి, అక్కడ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నాడు అనగానే ఆటోమేటిక్ వీళ్ళు సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో, చైర్మన్లు ఎవరైతే ఉన్నారో, ప్రెసిడెంట్లు ఎవరైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడు అక్కడ సీఎంగా ఉన్నాడా, వాళ్ళ అబ్బాయి వచ్చాడా, గో హెడ్ కళ్ళు మూసుకొని పెట్టుబడులు పెట్టండి అంటారు. అలా ఏపీకి సంబంధించి ఈరోజు ఏదైతే ప్రైమరీ అన్నప్పుడు మన వ్యవసాయ రంగం కానీ, అదో సెకండరీ అన్నప్పుడు సర్వీస్ సెక్టర్ కానీ, ఫైనాన్షియల్ కావచ్చు, బ్యాంకింగ్ రిలేటెడ్ కావచ్చు, తర్వాత వచ్చేసి మనం చూసుకుంటున్నప్పుడు ఈ కంప్యూటర్స్ రిలేటెడ్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్, డేటా రిలేటెడ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇవన్నీ కూడా మొత్తం కంబైన్ చేసుకుంటూ పోతే ఏపీని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, డేటా హబ్, డ్రోన్ సిటీ, క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి అక్కడ ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీలో అసలు లేనిదంటూ లేదు రా బాబు, అన్నీ ఉన్నాయి రా బాబు అన్న ఫీలింగ్ మనకు కనపడింది డెవలప్మెంట్ విషయంలో. ఆల్రెడీ నిన్ననే మన చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం కూడా మాట్లాడటం జరిగింది. ఏపీకి సంబంధించి వాటర్ విషయంలో అసలు ఎక్కడ కూడా లోటు అన్నది ఉండొద్దు అన్నట్టుగా గోదావరి నదీ జలాన్ని ఎలా వినియోగించుకోవాలన్నప్పుడు ఎక్కడైతే వాళ్ళు అడ్డు చెప్పున్నారో అడ్డు చెప్పింది వదిలేద్దాం, దాన్ని ఏం చేద్దాం, మనకచర్ల వద్దు, బల్లాపల్లి నుంచి నల్లమల సాగర్కి, అలా ఈ పైన వచ్చేసి వంశధార నాగవరం నదులు వాటి అనుసంధానం, ఈ మధ్యలో వచ్చేసి గోదావరి నదికి సంబంధించేసి ప్రొపర్వేలో పోలవరం కంప్లీట్ చేసి లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ ద్వారా ప్రొపర్వేలు యూటిలైజ్ చేసుకోవటం. అండ్ కృష్ణా డెల్టా ఆల్రెడీ ఉండే ఉంది ప్రకాశం బ్యారేజ్ దగ్గర. ఇలా చెప్పుకుంటూ పోతే ఓ పక్క వాటరు, ఓ పక్క టెక్నాలజీ, ఓ పక్క పెట్టుబడులు, మరో పక్క ఐఐటీలు, ఐఐఎంలు, ఇలా చెప్పుకుంటూ పోతే విద్య, వైద్యం, ఫైనాన్స్, ప్రతి దానిలో కూడా ఏపీ దూసుకుపోబోతూ ఉంది. ఏ రకంగా తండ్రిని మించిన తనయుడిగా నారా లోకేష్ చేస్తున్న పెట్టుబడుల ద్వారా, ఓ పక్క పవన్ కళ్యాణ్ వచ్చేసి గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా గతంలో అవినీతి పరులు కావచ్చు, ఇప్పుడు వైసీపీ తరఫున ఉండి ఇంకా ఎవరైతే హడావుడి చేసిన వాళ్ళని కావచ్చు, అందరిని కంట్రోల్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పెట్టుబడుల విషయం తండ్రి కొడుకులు ఉన్నారు. ఓవరాల్గా భవిష్యత్తులో అన్నప్పుడు ఒక పక్క టీడీపీ అంటే లోకేష్ కనిపిస్తాడు, జనసేన అంటే పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు. వినత కలిసి చేసే జర్నీ అనేది ఏదైతుందో అది ఏపీ బాగు అన్నది నాకు ఇప్పుడు కనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి.